డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో చదువుతున్నాను. సో బేసికలీ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ అయింది 2020లో. ఆర్కిటెక్చర్ అనేది 5 years కోర్స్. ఈ కోర్స్కి మనకి ఎలాగైతే డాక్టర్స్కి, లాయర్స్కి లైసెన్స్ ఉండిద్దో మాకు కూడా ఒక లైసెన్స్ ఉండిద్ది. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ COA అనే బాడీ నుంచి వచ్చింది. సో ఇన్ ద ప్రీవియస్ గవర్నమెంట్ మాకు ఎప్పుడైతే ఈ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేశారో మాకు 3 terms ఈ యూనివర్సిటీకి ఆ లైసెన్స్ లేదు. నెక్స్ట్ 2 terms అంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్కి లైసెన్స్ లేకుండానే జరిగింది మా అకాడమిక్ కేసు. 4th and 5th yearsకి లైసెన్స్ వచ్చింది. సో రైట్ నో మేము 5th yearలో బయటకు వెళ్తున్నాము. ఈవెన్ అట్ దిస్ పాయింట్ వీ డోంట్ హ్యావ్ అ లైసెన్స్, ద COA లైసెన్స్. సో ఫ్రమ్ ద పాస్ట్ 10 days ఈ స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ నుంచి మేము హంగర్ స్ట్రైక్స్ అనే కానీ, లేకపోతే హైయర్ అఫీషియల్స్, గవర్నర్స్కి కానీ, ఛాన్సలర్స్కి కానీ వాళ్ళందరికీ మా లెటర్స్ అని సబ్మిట్ చేసుకొని ఈ కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ గురించి వాళ్ళు ఏదైతే కొన్ని నార్మ్స్ పెట్టారు యూనివర్సిటీస్కి అవి ఫుల్ఫిల్ చేయాలని చెప్పి స్టేట్ గవర్నమెంట్కి కూడా కొన్ని లెటర్స్ పెట్టాము. సో ఫ్రమ్ ద పాస్ట్ 5 days మా స్ట్రైక్స్ అనేవి ఒక పీక్ లెవెల్కి వెళ్ళాయి. షెమ్లా మ్యామ్ వచ్చి మాకు సపోర్ట్ చేశారు. ది నెక్స్ట్ డే మేము లోకేష్ సార్ని కూడా మీట్ అయ్యాము. మ్యామ్ కూడా కొన్ని లెటర్స్ని ఫార్వర్డ్ చేశారు. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దట్ లెటర్స్ అవి క్లిప్ చేసుకొని మేము కొన్ని లెటర్స్ ఫాలో అప్ చేసాము. సో దానివల్ల ఏంటంటే యాజ్ ఆఫ్ నో మోస్ట్ ఆఫ్ ద ప్రాసెస్ అనేది మాకు కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి, ఒక చిన్న ప్రాసెస్ మిగిలిపోయింది. సో మ్యామ్ కూడా ఇప్పుడు ఆ ప్రాసెస్ గురించే మాట్లాడడానికి నవీన్ సార్ దగ్గరికి వచ్చారు. సో ఆ బాడీకి ఎలాగైతే ప్రతి స్టేట్ నుంచి ఒక హెడ్ ఉంటారు, మన స్టేట్ నుంచి నవీన్ కణితి సార్ అని ఆయన COA కౌన్సిల్ మెంబర్, ఆయనతో మాట్లాడి ఆ ఫైనల్ స్టేజ్ ఆఫ్ ప్రాసెస్ కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేయడానికి మ్యామ్ ఇప్పుడు రావడం జరిగింది. సో బేసికలీ ఇవాళ సెకండ్ సాటర్డే అవ్వడం వల్ల ఆ నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో డిలే అయినాయి. మండేకి అవన్నీ కంప్లీట్ అయిపోతాయి. అండ్ దెన్ మా ప్రాసెస్ కూడా కొంచెం త్వరగానే వచ్చేసింది. వీ హోప్ 1 monthలో అదంతా త్వరగా వచ్చేస్తే మేము మా జాబ్స్కే కానీ, హైయర్ ఎడ్యుకేషన్స్కే కానీ త్వరగా మాకు ఫీజిబుల్గా ఉండిద్దని మేము ఆశిస్తున్నాం. మేము 3 days బ్యాక్ అనుకుంటా మ్యామ్ వచ్చారు. మేము మ్యామ్కి ఒక టేబుల్ వేసి, చైర్ వేసి అంతా అరేంజ్ చేసాం అనమాట, మ్యామ్ అక్కడ కూర్చుంటారని. మ్యామ్ వచ్చి మేము స్ట్రైక్ చేస్తూ ఉండగా మధ్యలో కూర్చున్నారు. మ్యామ్ ఈ యూనివర్సిటీ పెట్టినప్పుడు ప్రీవియస్ గవర్నమెంట్లో ఉన్న ఏదైతే జరిగినాయో అవి చెప్పారు. ఇప్పుడు మాకు ఎలా అయితే ఈ గవర్నమెంట్లో డిలే అవుతుందో అవి కూడా చెప్పారు. మొత్తం పాయింట్అవుట్ చేశారు. రైట్ నో చాలా వరకు రిజాల్వ్ అవుతూ వచ్చాయి. ఈ ఫైనల్ ఇష్యూ ఏదైతే రిజాల్వ్ అవ్వలేదో దాని గురించి కూడా మ్యామ్ ఇవాళ మాట్లాడారు. సో మేము 1 monthలో చాలా త్వరగా అయిపోవాలని కోరుకుంటున్నాం. మ్యామ్కి చాలా అపాయింట్మెంట్స్ ఉన్నా కూడా ఇవాళ వచ్చారు మ్యామ్ విజయవాడ, హైదరాబాద్ నుంచి మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. సో మ్యామ్ ఇవాళ మీట్ అయ్యారు సార్ని, అది కూడా త్వరగా అయిపోతుందని మేము కోరుకుంటున్నాము. నాకంటే బాగా మాట్లాడారు, చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ విజయవాడలో కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్కి రిప్రజెంట్ చేస్తున్న ఈ స్టేట్ హెడ్ నవీన్ గారిని కలవడం జరిగింది. ఇందాక వైఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనాన్స్కి సంబంధించిన ఈ బిడ్డలు వాళ్ళ ప్రాబ్లమ్ని చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంతకుముందు గవర్నమెంటు, వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్ళని ఈ యూనివర్సిటీలో అడ్మిట్ చేసుకోవడం జరిగింది. కానీ అడ్మిట్ చేసుకున్నప్పుడు కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ దగ్గర నుంచి లైసెన్స్ లేకుండానే వీళ్ళని అడ్మిట్ చేసుకోవడం జరిగింది. అలా 3 years కొనసాగింది. అసలు లైసెన్స్ లేకుండా వీళ్ళని అడ్మిట్ చేసుకోవడంతో ఇప్పుడు వీళ్ళ కోర్సు కంప్లీట్ అయిపోయినా కూడా వాళ్ళకి అసలు ఎన్రోల్మెంట్ నంబర్సే లేవు. కాబట్టి వీళ్ళ కోర్సు కంప్లీట్ అయినట్టు వీళ్ళ సర్టిఫికెట్ రావడంలో ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. దీనికోసమనే వైఎస్ఆర్ కడప జిల్లాకు వెళ్ళినప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున నేనే వెళ్ళడం జరిగింది. వాళ్ళకు మద్దతు ప్రకటించడం జరిగింది. వాళ్ళకున్న ఇబ్బంది ఎత్తి చూపాము. ప్రభుత్వం తరపు నుంచి VC గారి ద్వారా ఏ రిక్వైర్మెంట్స్ అయితే ఉన్నాయో వీళ్ళకి ఈ ల్యాబ్స్ని అడ్రస్ చేయడానికి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో, ఎన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా అడ్రస్ చేసి వెంటనే వీళ్ళకైతే సర్టిఫికెట్లు వచ్చేటట్టు, వీళ్ళ తప్పు లేదు కాబట్టి వీళ్ళకి సర్టిఫికెట్లు వచ్చేటట్టు చూడమని మేము అక్కడ VCని డిమాండ్ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది.
అందులో భాగంగానే ఈరోజు కూడా ఇక్కడ విజయవాడలో కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ స్టేట్ హెడ్ని కూడా నవీన్ గారిని కలవడం జరిగింది. ఆయనను కూడా ఇది 1 మంత్లో అయిపోవాలి అని డిమాండ్ చేశాము. ఆయన కూడా అష్యూరెన్స్ ఇచ్చారు. ఆయన శక్తి మేరకు ఇదంతా కంట్రోల్ చేయడానికి, ఇదంతా సాల్వ్ చేయడానికి శక్తివంచన లేకుండా ఆయన ట్రై చేస్తున్నానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అవసరమైతే ఢిల్లీకి కూడా వెళ్ళి ఈ బిడ్డల కోసం పోరాటం చేయడానికి సిద్ధపడింది. కాబట్టి 1 నెలలో కనుక ఈ సాల్వ్ అవ్వకపోతే ఢిల్లీలో అయినా సరే కాంగ్రెస్ పార్టీ ఈ పోరాటం ఎత్తుకోవాలని నిర్ణయించింది. ఈ బిడ్డలు ఆ రోజు అక్కడ చూడడం జరిగింది. వీళ్ళే కాదు, వందలాది మంది బిడ్డలు ఉన్నారు అక్కడ, ఇలా అఫెక్ట్ అయిన బిడ్డలు. అక్కడ వీళ్ళందరూ కాలేజ్ ముందర కూర్చొని వీళ్ళ భవిష్యత్తు అగమ్యగోచకమై ఏం జరుగుతుందో తెలియక, వీళ్ళకి సర్టిఫికెట్లు వస్తాయో రావో తెలియక, ఫ్యూచర్ వీళ్ళ బాట ఎలా ఉండాలో వెయిట్ చేయాలా, లేక ఫ్యూచర్ మాస్టర్ కోర్స్ అయినా ఉద్యోగమైనా తెచ్చుకోవాలంటే సర్టిఫికెట్ లేకపోతే అసలు వీళ్ళకు హోపే లేని స్థితిలో ఆ బిడ్డలు ఆడ కూర్చొని దీక్ష చేయడం మేము చూసాం. దిస్ ఈజ్ నాట్ రైట్. ఇది భావితరం. వీళ్ళంతా మన బిడ్డలు. వీళ్ళకు న్యాయం చేయాల్సిన అవసరం అందరికీ ఉంది. పొలిటికల్ పార్టీస్కి ముఖ్యంగా ఉంది. ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వం తప్పు చేసింది. లైసెన్స్ లేకుండా కాలేజ్ మొడుగులు పెట్టడమే పెద్ద తప్పు. కానీ ఇప్పుడు ఇంకో ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వం అయినా వీళ్ళు పెట్టే నామ్స్ అన్నీ మీట్ అయితే వీళ్ళకు వెంటనే సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. 1 నెల లోపల ఏ అయితే నామ్స్ పెట్టిందో కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అవన్నీ కూడా మీట్ చేసి వీళ్ళకి సాటిస్ఫాక్టరీ రిజల్ట్ ఇస్తే వీళ్ళందరికీ కూడా సర్టిఫికెట్లు వస్తాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మరోసారి డిమాండ్ చేస్తున్నాం, 1 నెల లోపలనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. ఈ బిడ్డలు ఇప్పటికే చాలా కాలం వరకు పోరాటం చేశారు. 2 సంవత్సరాలుగా ఎంతమంది దగ్గర తిరుగుంటారో, ఎంతమంది దగ్గరికి వెళ్ళుంటారో, వీళ్ళకి ఎన్రోల్మెంట్ నంబర్సే రాలేదు, మాకు ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుందని 2 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నా ఫలితం లేకపోయింది. కాబట్టి ఇది ఆఖరిన కోర్స్ ఎండ్కి వచ్చింది. వీళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. 1 నెలలో ఇది పూర్తి చేయకపోతే కాంగ్రెస్ పార్టీ ఈ పోరాటాన్ని ఢిల్లీకి కూడా తీసుకెళ్తుందని హెచ్చరిస్తున్నాం. పోలవరం నుంచి అటెన్షన్ డైవర్ట్ చేయడానికి మాత్రమే ఈరోజు బనకచెర్ల గురించి మాట్లాడుతున్నారు. అసలు పోలవరం ప్రాజెక్టు బ్రహ్మాండమైన ప్రాజెక్టు, ఆంధ్ర రాష్ట్రానికి లైఫ్ లైను. ఆంధ్ర రాష్ట్రానికి ఈ ప్రాజెక్టు చాలా అవసరము అనే దీనికి జాతీయ హోదా ఇచ్చి మరి పోలవరం ప్రాజెక్టు విభజన హామీలలో ఒకటిగా చేర్చి ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానంగా నిలబడింది. మరి అలాంటప్పుడు పోలవరం ప్రాజెక్టుని ఎలా లైట్ తీసుకుంటారు? ఇంత చులకనగా ఈరోజు కేంద్ర ప్రభుత్వము కేవలం 25,000 కోట్ల రూపాయలు మిగిలించుకోవడానికి ఈరోజు 83,000 కుటుంబాలకి R&R ప్యాకేజ్ ఇవ్వకుండా తప్పించుకోవడానికి ఈ ప్రాజెక్టు 45 మీటర్లలో కాకుండా 41 మీటరే నీటి నిల్వ చేయాలి అని ఈరోజు కేంద్రం చెప్తుంది. ఒరిజినల్గా 2019లోనేమో దీని రివిజన్ జరిగినప్పుడు పోలవరం పూర్తి చేయడానికి 50,000 కోట్ల రూపాయలు అవుతుంది అనుకుంటే దానికి కేంద్రం మేము మొత్తం 50,000 కోట్ల రూపాయలు ఇయ్యము, దీని ప్రాజెక్టుని 41 మీటర్లకే కుదిస్తున్నాము అని చెప్పి పార్లమెంటులో సైతం నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ సైతం 41 మీటర్లకే ఇది కుదిస్తున్నాము, దానికి సంబంధించి మాత్రమే ఇప్పుడు డబ్బు విడుదల చేస్తున్నాము అంటే కనీసం ఒక్క ఎంపీ అయినా, ఏ పార్టీకి చెందిన ఒక్క ఎంపీ అయినా, ఆంధ్ర రాష్ట్రానికి చెందిన 25 మంది లోక్సభ ఎంపీలైనా లేక రాజ్యసభ ఎంపీలైనా ఏ పార్టీ వాళ్ళైనా ఒక్కరైనా నోరెత్తారా? వైసీపీ ఎంపీలైనా, టీడీపీ ఎంపీలైనా, జనసేన ఎంపీలైనా, బీజేపీ ఎంపీలైనా, అసలు ఎంపీలు మీరు ఆంధ్ర రాష్ట్రం నుంచి ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టును బీజేపీ అంతగా ఖూనీ చేస్తున్నప్పుడు ఇది ఒక 45 మీటర్లలో నీటి నిల్వ చేయకుండా 41 మీటర్లలోనే ఈ ప్రాజెక్టుని నీటి నిల్వ ఒప్పుకుంటే అసలు ఇది గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్టే కాదు, ఇది ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవుతుంది, ఇది ఒక బ్యారేజ్ అవుతుంది, పెన్నా వరకు నీళ్లు రావు. ఇవన్నీ తెలిసి కూడా ఒక్క ఎంపీ అంటే ఒక్కడు కూడా మాట్లాడలేదు.
ఇది అన్యాయం కాకపోతే, ఇది దారుణం కాకపోతే, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడచడం కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం. వీళ్ళు మాట్లాడకపోవడానికి ఒకటే కారణం, కేవలం బీజేపీ దృష్టిలో వీళ్ళు చెడు కాకూడదు. ఎందుకంటే బీజేపీ అధికారంలో ఉంది కేంద్రంలో. బీజేపీకి అందరూ తొత్తుల్లా మారి వాళ్ళ కేసుల నుంచి వాళ్ళ పనులు చేయించుకోవడానికి, వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం బీజేపీ గుడ్ బుక్స్లో ఉండాలి. ఇదొక్కటే అజెండా. ఒక్కడంటే ఒక్కడు కూడా మాట్లాడలేదు. వైసీపీ అయినా, టీడీపీ అయినా, జనసేన అయినా ఒక్కరు కూడా నోరు ఎత్తలేదు. అంటే దానికి కారణం అందరూ ఈ బీజేపీతో ఏదో ఒక రకంగా పొత్తులు పెట్టుకున్న వారే కాదా? వైసీపీ అయితే అక్రమ పొత్తు పెట్టుకుంది, టీడీపీ జనసేన అయితే ఏకంగా కూటమే కట్టేశారు. మరి ఎందుకు అని అడుగుతున్నాం. బీజేపీ మనకు ఏం చేసిందని చంద్రబాబు గారు ఇలా పొత్తు పెట్టుకున్నారు, కూటమి కట్టారో సమాధానం చెప్పాలి. మనకు ఏదైనా ఒక్క మేలంటే ఒక్క మేలైనా చేస్తున్నారా? నిన్న రాజధాని వైపు చూస్తే రాజధానికి అసలు పిచ్చి మొక్కలన్నీ మొలిచాయి. 10 సంవత్సరాలుగా రాజధాని అసలు ఏమీ నిర్మాణమే లేదు, అమానుషంగా ఉంది. ఇప్పటికీ కూడా అప్పులు ఇస్తున్నారు రాజధానికి. ఇది ఎక్కడ పద్ధతి అని అడుగుతున్నాం. కేవలం పోలవరం నుంచి దృష్టి మళ్లించడానికి మాత్రమే ఈ బనకచెర్లను తీసుకొస్తున్నారు అని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నమ్ముతుంది. బనకచెర్ల ప్రాజెక్టుకి 54,000 ఎకరాలు కావాల్సి ఉంటే 15,000 ఎకరాలు ఇది ఫారెస్ట్ ఏరియాలో ఉంది. మరి ఫారెస్ట్ ఏరియాలో ఉన్న ప్రాజెక్టుకి పర్మిషన్లు రాకుండా మీరు ఎలా ప్రాజెక్టు మొదలు పెట్టాలనుకుంటున్నారు? అసలు బనకచెర్ల ప్రాజెక్టు 80,000 కోట్లు కాస్ట్ అయ్యే ప్రాజెక్ట్ అని అంటున్నారు. మరి అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తాడు చంద్రబాబు గారు? ముందు పర్మిషన్లు అని తిరుగుతున్నారే, ఈ పర్మిషన్లతో పాటు 80,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెస్తారో, లేక కేంద్రమే 80,000 కోట్లు ఇస్తుందో, ఇది పార్లమెంటులో వాళ్ళు అష్యూరెన్స్ ఇచ్చిన తర్వాతనే చంద్రబాబు గారు బనకచెర్ల గురించి మాట్లాడాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మొత్తానికి బనకచెర్ల ప్రాజెక్టు కంటే కూడా పోలవరం ప్రాజెక్టుకు వీళ్ళు కట్ చేయాలనుకుంటున్న 25,000 కోట్ల రూపాయలు ఇచ్చి జలయజ్ఞంలోని హంద్రీనివా ఇలాంటి ప్రాజెక్టులు, మిగిలిన ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తే సగంలోనే అయిపోతుంది. 80,000 కోట్లు అవసరం లేదు. జలయజ్ఞంలో బ్యాలెన్స్ ప్రాజెక్టులు, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసుకుంటే బనకచెర్ల ఇచ్చే నీళ్ళ కంటే ఇంకా ఎక్కువ నీళ్ళు, ఇంకా ఎక్కువ సస్యశ్యామలం అవుతుంది మన రాష్ట్రం. అవన్నీ పక్కన పెడతారట, ఇప్పుడు బనకచెర్లను ఎత్తికేసుకుంటారట. అసలు దీనికి డబ్బులు ఎక్కడున్నాయి? దేనికైనా డబ్బులు ఎక్కడున్నాయి? పోలవరం ప్రాజెక్ట్ అన్నది జాతీయ ప్రాజెక్ట్. రాజధాని అన్నది మనకు కట్టివ్వాలి, డబ్బులు ఇవ్వాలి, ఫ్రీగా ఇవ్వాలి అన్నది మన ఒప్పందం, మన హామీ. అలాంటప్పుడు అవన్నీ మర్చిపోయి ఇప్పుడు కొత్తగా బనకచెర్ల అని అంటున్నారే. అసలు మనకు హక్కులు అయిన పోలవరము, రాజధానికే మనం డబ్బులు తెచ్చుకోలేకపోతే బనకచెర్లకి ఎలా డబ్బులు తెచ్చుకుంటాం? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. కేవలం ఇది అడ్వాన్సులు మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకొని ఇది ఒక ఏటీఎంగా తయారు చేయడానికి మాత్రమే బనకచెర్ల ప్రాజెక్టును ముందుకు తీసుకొచ్చారు చంద్రబాబు గారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ముందు పోలవరం కథ తేల్చండి, జలయజ్ఞంలోని బ్యాలెన్స్ ప్రాజెక్టుల కథ తేల్చండి. అవన్నీ మాట్లాడిన తర్వాత బనకచెర్లకు అన్ని పర్మిషన్లు వచ్చాక డబ్బులు కూడా అష్యూరెన్స్ పార్లమెంట్లో ఇచ్చిన తర్వాతనే బనకచెర్ల గురించి ఆలోచన చేయాలని కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్తుంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.